నిర్మల్ జిల్లాలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో నారాయణ పాఠశాల ముందు ధర్నా నిర్వహించారు. పాఠశాల నిబంధనలకు విరుద్ధంగా పుస్తకాలు, యూనిఫామ్స్, ఇతర సామాగ్రి విక్రయిస్తూ విద్యార్థులు తల్లిదండ్రులపై ఆర్థిక భారం మోపుతున్నారని ఏబీవీపీ ఆరోపించింది. ముందస్తు అడ్మిషన్ల పేరుతో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని విమర్శిస్తూ కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నారాయణ పాఠశాలకి రావడం జరిగింది. ఎందుకంటే ఈరోజు భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ నిర్మల్ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు నారాయణ పాఠశాలకి రావడం జరిగింది. ఎందుకంటే ఈరోజు విచ్చలవిడిగా అధిక రేట్లకు యూనిఫామ్స్ కానీ బుక్స్ కానీ విచ్చలవిడిగా అమ్ముతా ఉన్నారు. బయట దొరికే కృత్రిమ రేట్ కంటే ఈరోజు డబల్ రేట్కి ఇక్కడ అమ్మడం జరుగుతూ ఉన్నది. విద్యార్థుల తల్లిదండ్రుల పైన భారం మోపుతా ఉన్నారు ఈ నారాయణ యాజమాన్యం. ఎక్కడ చూసినా, బైన్సాలో చూసినా, నిజామాబాద్లో చూసినా, ఆర్మూర్లో చూసినా, ఎక్కడ చూసినా అక్రమంగా పుస్తకాలను ఇష్టరాజ్యంగా ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా అమ్ముతున్నటువంటి నారాయణ స్కూల్ పైన అధికారులు డిఓ గారు కూడా వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలి. ఈ స్కూల్ యొక్క గుర్తింపు రద్దు చేయాలనేసి ఏబీవీపీ డిమాండ్ చేస్తుంది. లేకపోతే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తాం. ఖబర్దార్. విద్యార్థులతో జలఘటమా, ఖబర్దార్ ఖబర్దార్. విద్యార్థులతో జలఘటమా, ఖబర్దార్ ఖబర్దార్. ఏబీవీపీ జిందాబాద్, ఏబీవీపీ జిందాబాద్. భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ నిర్మల్ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు నారాయణ పాఠశాలకి రావడం జరిగింది. ఎందుకంటే ఈరోజు విచ్చలవిడిగా అధిక రేట్లకు